మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఇతను బాప్తిస్మమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచియున్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవి అని తన సేవకులతో చెప్పెను. నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదు అని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించియుండెను. అతడు ఇతని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమీ అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లిచేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకిప్పించుమని ఎడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను. వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాని తీసుకుని వచ్చెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దొనె ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారిమీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులాయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయుము అని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడి అని వారితో చెప్పగా వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీయూ లేదు అని ఆయనతో చెప్పిరి. అందుకాయన, వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడి అని జనులకాజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికాదోనే దరికి దూరముగానుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్ము అని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచెనుగాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుము అని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పెను. వారు దోనె ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానము పంపి రోగులనందర్నీ ఆయన యొద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి.